ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 81వ శ్లోక వివరణ. పరా ప్రత్యక్షితీ రూపా పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక. పరా అంటే పరాస్థితిలోని వాగ్రూపం. అవ్యక్తంలో నుండి మొదటగా వ్యక్తమయ్యేది నాదం. విశ్వమంతా పంచభూతాత్మకం. ప్రళయ స్థితిలో క్రింది స్థాయి పంచభూతాలైన పృథ్వీ, ఆపస్, తేజస్, వాయువులు 5వదైన ఆకాశంలోకి లీనమై ఉంటాయి. కానీ ఆకాశాన్ని చూస్తే అవి లీనమై ఉన్నట్లు తెలియదు, అనిపించదు కూడా. ఆకాశము శబ్దగుణకం కాబట్టి ఆకాశం నుండి మళ్ళీ సృష్టి వ్యక్తమవడానికి ముందు శబ్దమే వ్యక్తమవుతుంది. ఈ నాదాన్నే ప్రణవము లేదా ఓంకారం అని అంటారు. అవ్యక్త బ్రహ్మయందు బిందువుగా వ్యక్తమయ్యే నాదం సాధ్య స్థితిలోనే ఉంటుంది. అంటే ఈ బిందు వికాసంలో మొదట నాదం, అటుపైన వివిధ స్థితులలో వాక్కు వ్యక్తమవుతుంది. వ్యక్తం కాబోయే వాక్కు యొక్క వివిధ స్థితులను గూర్చి ఈ వాగధీశ్వరి స్వరూప వర్ణనగా ఈ నామం నుండి చెప్పబడుతుంది. వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్న బ్రహ్మం పరా అంటారు. అలాగే వ్యక్తం కాబోయే వాక్కు ఉచ్చరించబడటానికి ముందు బ్రహ్మగా అంటే ఉచ్చరించేవాడుగా ఉంటుందన్నమాట. ఈ స్థితిలో ఉన్న వాక్కును పరాస్థితిలోని వాక్కు లేదా పరావాక్కు అంటారు. ధ్వని కూడా విడుదలయ్యే అక్షర సముదాయానికి మొట్టమొదటి స్థితి ఈ పరా. మనిషిలో భావ ప్రకటన వాక్కు రూపంలో ఉన్న శక్తిని గురించి తెలుపబడింది. ఒక భావం వ్యక్తం చేయాలి అన్న ఆలోచన రాగానే, కోరిక పుట్టగానే ఆ కోరిక అవ్యక్తము, అది సహస్రారంలో పుడుతుంది. అది పరారూపం. ఇది వాక్కుకి సంకల్ప స్థితి. ఆలోచించడం, ఆ ఆలోచన వాక్కు ద్వారా వ్యక్తపరచడం భూమిపై ఒక్క మానవునికే ఆ తల్లి ఇచ్చిన వరం అన్నమాట. శబ్దం నుండి ఎలా అయితే మిగతా సృష్టి ఆవిర్భవించిందో, ఓంకారం స్మరించడం, ధ్యానించడం, స్వరంతో పలకడం క్రమం తప్పకుండా సాధన చేస్తే మానవదేహంలో అద్భుతమైన శక్తిని ప్రకృతి నుండి ఆకర్షిస్తుంది. ఆ శక్తి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిక్స్త్ సెన్స్ యాక్టివ్ అవుతుంది. ఆధ్యాత్మిక సాధనలో అద్భుతమైన మార్పుతో, ఏకాగ్రతతో సాధన ముందుకెళ్తుంది. మేధస్సు పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి లభిస్తుంది. ఓం అనేది ధ్వని రూపంలో శక్తిని నేరుగా ఉపాసిస్తున్నట్లు ఆ జగన్మాతని ఓంకార రూపిణి అని అంటాం. ఈ ఓంకార రూపంలో ఆ తల్లిని సృష్టిలోని ప్రతి ప్రాణి ఆరాధించవచ్చు. ఆద్యంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాదం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరుని పరా అని అనొచ్చు. తర్వాతి నామం ప్రత్యక్షితి రూప. స్వస్వరూపం యొక్క జ్ఞానమే స్వరూపంగా కలది అని అర్థం అన్నమాట. తనను గురించి తనకు తెలిసే జ్ఞానం యొక్క స్వరూపమే ఈ నామం. ఒక ఆలోచన చేయడము, ప్రణాళిక వేయడము, తనకు ఏమి కావాలి, అది ఎలా చేయాలి అనే ఆలోచన తనలో తాను రూపకల్పన చేసుకోవడం, అప్పుడు ఆ పనిని అనుకున్న విధంగా చేయగలరు. పరా అనగా ఆది ప్రణవమైన శబ్దరూపంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇది నామంలో ఆ వాక్కుకి రూపకల్పన చేయడం. ఒక కార్యాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు దానికి తగ్గ జ్ఞానం కూడా ఉండాలి కదా. అది ఎలా చేయాలో ఆ ఆలోచన మనకు కలుగుతుంది. అదే విధంగా చేస్తాం. ఎప్పుడైనా ఇది ఇలా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అక్కడ అలా ప్రణాళికను దిద్దుతున్నది కూడా ఆ తల్లి పరమేశ్వరే అని తెలుస్తుంది. తర్వాత దాన్ని చేయగలుగుతారు. పసిబిడ్డకు పాలు తాగాలి అనే ఆలోచన రావడం పర. అయితే దాన్ని ఎలా అనే ఆలోచన ప్రత్యక్షతి. దాన్ని ఎలా చేయాలి అనే ఆలోచన రావడం, ఎవరో నేర్పించిన విధంగా ఆ బిడ్డ పాలు తాగడం, ఇలా ఒక పనిని రూపంగా వ్యక్తపరచడము, నిర్వహణ, వీటి రూపకల్పన జరగకపోతే ఆ పనిని తాము చేయలేరు. ఏదైతే పలుకుతామో ఆ శబ్దానికి రూపము అమ్మ పరమేశ్వరి అన్నమాట. తర్వాతి నామం పశ్యంతి అంటే రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది.
ఇది పరావాక్కు యొక్క స్థానం. సంకల్పం జరిగిన వెంటనే సుషుమ్న ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగడానికి ప్రేరణ జరుగుతుంది. శబ్ద ప్రసారానికి ఒక మీడియం ఉండాలి. కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుందన్నమాట. ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అని అంటారు. పశ్యంతి నామం దగ్గరకు వచ్చాకే పరానామం నుండి వివరణ అర్థమవుతుంది. మానవ వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలు. పరావాక్కు మహాసూక్ష్మమై నాభిలో ఉంటుందన్నమాట. దీనికంటే స్థూల రూపంలో పశ్యంతి వాక్కు హృదయంలో ఉంటుంది. దీనికంటే స్థూలంగా మధ్యమ వాక్కు కంఠంలోను, దీనికంటే స్థూలమైన వైఖరి వాక్కు నోటి నుండి వెలువడుతుంది. ఈ 4ంటిలో వాగ్దేవే వ్యక్తమవుతుంది. సామాన్యులకు వైఖరి వాక్కు మాత్రమే తెలుస్తుంది, కానీ మిగిలిన వాక్కులు వినిపించవు. దీనినే అంతర్వాణి అంటారు. దీనిలో వినిపించే వాక్ వచ్చేసి అత్యంత మాధుర్యంతో శాశ్వత సత్యాన్ని వినిపిస్తాయి. నోటితో ప్రారంభమై నాభి వరకు వాణి మహత్తు క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని హృదయంగమం చేసుకోవడానికి సాధకుడు ఊర్ధ్వముఖుడై ఆలోచించాలి. నోటి వాక్కును చెవులు మాత్రమే వింటాయి. కంఠంలోని మధ్యమ అర్థం కావాలంటే కన్నుల సాయం అవసరమవుతుంది. చెవులు వినలేనివి, కనులు తెరిచి ఉంటాయి. అంటే కళ్ళతో ఎన్నో చెప్పవచ్చు, తెలుసుకోవచ్చు. వీటన్నింటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పరావాక్కు నాభిలో ప్రతిష్ఠితమై ఉంటుందన్నమాట. ఇది శ్రీచక్రంలోని బిందు రూపంలో ఉంటుంది. అక్కడి నుండే శబ్ద రూపంలో అన్ని కోణాలను తాకుతుంది. దీన్ని తెలుసుకోవాలంటే ధ్యానాన్ని లలాటంపై కేంద్రీకరించాలి. మనం దేన్నైనా తీవ్రంగా ఆలోచిస్తుంటే మన వ్రేలు నుదుటి మీదికి వెళ్తుంది కదా, అదే చితి చేతనా కేంద్రం అన్నమాట. అన్నింటికంటే క్రింద వెలువడే వాటిని అర్థం చేసుకోవడానికి అన్నింటికంటే పైన ఉన్న దానిపై ధ్యానం నిలపాలి. అందుకే అది ప్రత్యేగాత్మ వాణి. వాణి రహస్యం తెలియాలంటే అంతర్ముఖుడు కావాల్సిందే. అప్పుడు తనలోని చిద్రూపంలో సాధకుడికి వాణి సర్వస్వం తెలిసిపోతుంది. ఈ రహస్యమే పరాప్రత్యక్షితి రూప, పశ్యంతి, పరదేవత, మైథ్యమ, వైఖరి రూప నామాల్లో వివరించడం జరుగుతుంది. ఈ వివరణ దగ్గరకు వచ్చే వరకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఇక్కడికి చేరాక అర్థమవుతుంది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అర్థమవుతుంది. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క సూక్ష్మ రూపమైన 2వ స్థితిలోని వాక్కు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం పరదేవత, అంటే పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపం అని అర్థం. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క 2వ స్థితిలోని పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని పరదేవత అంటారు. ఈ పరదేవత ఇంద్రియాలలో గ్రహింపగలిగేది కాదు, మనసులో మటుకే ధ్యానింపదగిన స్వరూపం. ఇది అనాహతం వరకు వచ్చి వాయువుతో కలిసి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ అచ్చులు కలవకుండా ఒక్క హల్లు కూడా పలకబడవు. అందులో స్పష్టత కూడా ఉండదు. కనుక ఇది ఆ స్థితి. కానీ ఇక్కడ తెలిపే వాక్కులో వేదాలు, శృతులు, స్మృతులు సూక్ష్మ రూపంలో వస్తాయి. కనుక అవి స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి, సర్వమైన దేవతా సంకేతాలు. అందువల్ల వాటికే ఎంతో విలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, మీలో వాక్కు రూపంలో ఇన్ని దశల్లో ఆ పరమేశ్వరి వ్యక్తం అవుతూ ఉంది. వేదం, సంస్కృతం, స్తోత్రం, పఠనం నిరంతరం చేసే వారిలో ఆ వాక్శుద్ధి ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉత్తేజితం అవుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరిని దూషిస్తూ, ద్వేషిస్తూ, పరనింద చేస్తూ, అపశకునం పలుకుతూ నీలోనే ఉన్న పరదేవతని నెగిటివ్గా ప్రేరణ జరుగుతుందన్నమాట. ఆ విధంగా చేస్తే అంటే నీలోనే శబ్ద రూపంలో ఉన్న పరదేవతను నువ్వు ఏ విధంగా వినియోగిస్తున్నావు, ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నావు అని ఈ వివరణలోనే నీకు అర్థమవుతుందన్నమాట. అన్నిసార్లు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల ఆ శబ్ద తరంగాలు మీ చుట్టూ శ్రీచక్రంలా ఏర్పడుతుందని ఎందుకు చెప్తారు? ఈ పరా నుండి పరదేవత వరకు వచ్చిన వివరణలో మీకు అర్థమవుతుందన్నమాట. మీలో ఇన్ని దశలలో ఉన్న శక్తి ఆ సహస్రనామాలు పలికే సమయంలో ఆ శక్తి ఉపాసించబడుతుంది. ప్రేరణ కలిగి మీలోని చక్రాలు కుండలిని పైన ప్రభావం చూపుతుంది. మీలోని అమ్మవారి శక్తి అలా శ్రీచక్రంలా మీ చుట్టూ ఆరాలాగా తిరుగుతూ ఉంటుంది. అందుకే మానవ జన్మ అంత గొప్పదన్నమాట.
వాక్కు కూడా అంత గొప్పది, మాట అంత విలువైంది. ఇంకా ఎలా మాట్లాడాలో, ఏది ఎలా పలకాలి అని మీరే నిర్ణయించుకోండి. ఒక ఉపాసనకు తగినట్లు మనిషి రూపం కూడా మారడానికి కారణం ఈ శబ్దమే అన్నమాట. ఆ మంత్రోచ్చారణ, ఆ బీజం వల్ల కలిగే శక్తి ప్రకంపనలు వారిలో స్పష్టంగా తెలుస్తుంది. వాక్కు వాణి రూపం, శారదా రూపం, శక్తి స్వరూపం. ఈ సృష్టి మొత్తం శబ్దం నుండి అంటే ఓంకారం నుండి వెలువడింది. అదే పరాశక్తి మనలోని మూలంగా ఉంది. శ్వాసతో హంస అనే రూపంలో చరిస్తూ ఉంది. తర్వాతి నామం మధ్యమ. పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్యన ఉండు స్థితికి సంబంధించిన వాక్కు అని అర్థం. హృదయ కమలంలో పశ్యంతి స్థితిలో ఉన్న వాక్కు అటుపైన తలకు మొండెంకు మధ్యన వంతెనలాగా ఉండే కంఠం వద్ద గల విశుద్ధి చక్రస్థానానికి చేరుతుంది. హృదయ స్థానం నుంచి గాలి ద్వారా పైకి ఎగసి కంఠం వద్దకు వచ్చి అక్షరాలను కూర్చుకొని ధ్వని బయటకు రావడానికి సిద్ధంగా ఉండే స్థితి. ఒక విత్తనం నుండి మొలక బయటకు రావడానికి సిద్ధంగా అస్పష్టంగా ఉన్న స్థితి మధ్యమ. అంటే రెండింటికి నడుమన అని అర్థం అన్నమాట. అంటే ఉపాసకులు ఇది పంచదశ స్థితిగా గమనించాలి. వాక్ రూపిణి యొక్క 3వ స్థితి. ఈ స్థితిలో వాక్కు పశ్యంతి అంత అస్పష్టం కాదు, బయటకు వచ్చే వైఖరి అంత స్పష్టమూ కాదు. ఈ మధ్యన ఉన్న ప్రజ్ఞ యొక్క స్థితి. పర ఆధారంగా పశ్యంతి ఏర్పడుతుంది, పశ్యంతి ఆధారంగా మధ్యమ భావం ఏర్పడుతుంది, భావం ఆధారంగా భాషను అనుసరించి మాట్లాడడం అనేది జరుగుతుంది. తర్వాతి నామం వైఖరి రూప. అంటే మిక్కిలి కఠినమైన రూపం కలది అని అర్థం. వాగతీశ్వరియే వైఖరి అనబడుతుంది. పరాస్థానంలో బయలుదేరిన వాక్కు నాలుక, దంతాలు మొదలగున్న స్థానాలకు తాకి స్పష్టమైన రూపం పొందుతుంది. ఆ రకంగా ముఖం ద్వారా బయటికి వచ్చి శబ్ద తరంగాల రూపంలో చెవులకు చేరుతుంది. అనాహతం వరకు కేవలం హలుల రూపంతో అస్పష్టంగా ఉన్న వాక్కు అక్కడి నుండి విశుద్ధి చక్రానికి చేరుతుందన్నమాట. అనాహతం వరకు కేవలం హలుల రూపంలో అస్పష్టంగా ఉన్న వాక్కు అక్కడి నుండి విశుద్ధ చక్రం చేరిన తర్వాత విశుద్ధ చక్రానికి 16 దళాలు ఉంటాయన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు నామంలో. అవి ఆ నుండి అహా వరకు అచ్చులు శక్తి రూపాలు, కా నుండి క్ష వరకు శివరూపాలు. అచ్చులనేవి స్వతంత్రాలన్నమాట, హల్లులు స్వతంత్రం కాదు. అందుచేత అనాహతం వరకు వాక్కు యొక్క స్పష్టత తెలియదు. ఈ వాక్కు విశుద్ధి చేరగానే అక్కడున్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపం పొంది ముఖం ద్వారా శబ్ద రూపంలో బయటికి వచ్చి చెవులను చేరుతుందన్నమాట. అనాహతంలో వాక్కు హల్లు రూపంలో ఉండి విశుద్ధి చేరిన తర్వాత స్పష్టమైన రూపు సంతరించుకుంటుంది. ఎలాగంటే ఉదాహరణకి క్ ప్లస్ ఆ క అనమాట. అంటే దానికి అస్పష్టతగా ఉంది కదా క్ అనే హల్లు, దానికి ఆ అనే అచ్చు చేర్చిన తర్వాత స్పష్టమైంది. అందుకే క్ ప్లస్ ఆ క, ఆ విధంగా అనమాట. ఈ రకంగా వాక్కు స్పష్టం కావడం నామశాఖ. స్థూల దృష్టికి గోచరం అవడం అంటే చెవులకు వినిపించడం రూపశాఖ. ఈ కారణం చేతనే వాక్కు నామరూపాత్మకం అని చెప్పబడుతుంది. ఇలా వైఖరి రూపంలో స్పష్టంగా వచ్చినటువంటి వాక్కు పతివ్రత, ప్రధాంగన, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, సదాశివుని వాంగ్మాంకం నందు ఆసీనురాలైన పరమేశ్వరి అని చెప్పబడుతోంది. ఆమెయే వాగీశ్వరీదేవి. తర్వాతి నామము భక్త మానస హంసిక. భక్తుల యొక్క మనస్సులందు విహరించు ఆడు హంస అని అర్థం. మనస్సు చంచలం కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుందట. అప్పుడు ఆ మనసులో నిలిచిన శ్వాస హంస అవుతుంది. ఇది యోగాభ్యాసంలోని ఒక స్థితి. ఒక్కొక్కప్పుడు ఈ స్థితిలో మన ప్రమేయం లేకుండానే శ్వాస తాత్కాలికంగా నిలుస్తుంది. మన ప్రమేయం ఉండి కూడా శ్వాస ఆగడాన్ని శ్వాస నిలుపుట అనాలి, కానీ శ్వాస నిలుచుట అని అనకూడదు. ఈ శ్వాస నిలిచిన పరిస్థితుల్లో ద్రష్ట, దృష్టి, దృశ్యం లేదా జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత ఏకమై ఉంటాయి. ఒక మాట మాట్లాడాలి అంటే మనలో హంస ప్రయాణం చేస్తున్నట్లు. ఇంత ప్రక్రియ జరిగితే కానీ సాధ్యం కాదనమాట. అటువంటి పవిత్రమైన హంస గమనాన్ని మనం సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు మనసు అనే సరోవరంలో
హంసలాగా పరమేశ్వరి తిరుగుతూ ఉంటుంది. భక్తులు అంటే నిర్మలమైన చిత్తం కలిగిన వారికే వారి చిత్తమును మానస సరోవరము అని అంటారు. అలా శ్వాస తిరుగుతున్నంతసేపు జీవుడు సజీవంగా ఉన్నట్లు, అది ఆగితే విగత జీవి. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాము. యోగ స్థితిలో లీనమైన సాధకుని ప్రమేయం లేకుండా శ్వాస తాత్కాలికంగా నిలుస్తుంది. ఆ సమయంలో హంస జ్ఞానాన్ని, శృతులను తెలియజేస్తుంది. శ్వాస తెలుసుకునేటప్పుడు వచ్చే ధ్వని సో, నిశ్వాసంలో వచ్చే ధ్వని హం. ప్రాణిలో అనుక్షణం ఈ సోహంగా హంస తిరుగుతూ పాలను నీళ్లను విడదీస్తుంది అని చెప్పే హంస మనకు మంచి చెడులను వివరిస్తూ తెలియజేస్తుందన్నమాట. భక్తుల యొక్క మనస్సరస్సులలో ఆడహంసగా విహరించినది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.